హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారపాటి స్పిరిచువాలిటీ @1051. నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ, ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్కారం పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఫ్రెండ్స్, మరి మనం 3 రోజుల నుంచి ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారు గురించి మరి మనం తెలుసుకుంటున్నామండి. ఈరోజు నెక్స్ట్ పేజీలోకి వెళ్దాము. నిన్నటి క్లాసులో ఆయన యొక్క బాల్యం గురించి, వాళ్ళ అమ్మమ్మతో ఆయనకున్న అనుబంధం గురించి, సూఫీల జీవిత కథల గురించి, అలాగే ఆయనకి చిన్నప్పుడు వచ్చే ఒక భయంకరమైన కళ గురించి, గురువుల గురించి, ఆయనకి హిందూ మతం గురించి, క్రైస్తవ మతం గురించి తెలుసుకోవడం, వాళ్ళు యొక్క మత పెద్దలు ఎలా ఉంటారు అనేది తెలుసుకోవడం, ఇవన్నీ విషయాలని నిన్నటి వీడియోలో మరి చర్చించామండి. మిగతాది కొనసాగించుకుందాం. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ ముస్లింలే మంచి వాళ్ళని, హిందువులందరూ కూడా పెంకి దెయ్యాలని ఆరాధిస్తారని చెప్పడం వల్ల ఆయన ఆశ్చర్యపోయినని చెప్పాడు గదా! మిగతాది కొనసాగిద్దాం. మా ఇరుగు పొరుగు వాళ్ళందరూ హిందువులే. వాళ్ళ ఇళ్లకు చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆరాధించే బహువిధ దేవుళ్ళంటే నేను బాగా ఆకర్షితునయ్యేవాడిని. సనాతన బ్రాహ్మణ వంశానికి చెందిన ఒక ఆవిడ నేనంటే చాలా వాత్సల్యం చూపేది. ఆవిడ నాకు స్వీట్లు తినిపించడానికి బాగా ఇష్టపడుతూ ఉండేది. కానీ మా అమ్మమ్మ మాత్రం వాటిని తినవద్దని నిషేధించేది. మరోవైపు రంజాన్, బక్రీద్ సమయాల్లో మా అమ్మ తయారు చేసే మా పొరుగు నాయర్లకు పంచిపెట్టి రుచికరమైన నంజుడు బిర్యానీ కోసం మా హిందూ పొరుగు వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు. నేను మాత్రం లేత అరిటాకుల మీద వడ్డించే సాంప్రదాయపు మలయాళీ శాకాహారమన్నా, ఇడ్లీ సాంబారమన్నా ఇష్టపడేవాణ్ణి. ఈయన చెప్తున్నారండి. ఏంటంటే వాళ్ళ యొక్క ఇంటి చుట్టూ వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా హిందువులే ఉండేవారనమాట. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు, ఎందుకంటే హిందువులు అనేటప్పటికి ఒక దేవుడని కాదు. మనకి ముక్కోటి దేవతలున్నట్టు మనకి ఎంతో మంది దేవుళ్ళున్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఆరాధిస్తాం. అందువల్ల మన యొక్క దేవుడి గదిలో ఏమవుతుందండి, ఒక రాముడే కాదు, కృష్ణుడే కాదు, శివుడే కాదు, వినాయకుడే కాదు, సాయిబాబాయే కాదు, ఇలా మనకి నచ్చిన దేవుళ్ళందరినీ, దేవతలందరినీ కూడా మనం ఆ యొక్క దేవుడి మందిరంలో ప్రతిష్ఠించుకోవడం అనేది జరుగుతుంది గదా! ఫోటోలన్నీ మనం చక్కగా పెట్టుకోవడం. ఆ దేవుళ్ళని ఈయన చూసి బాగా ఆకర్షితుడయ్యేవాడంట. కానీ ఈయన జన్మతః ముస్లమానైనా కూడా, ఆయన ఒక ముస్లిము వంశంలో జన్మించినా కూడా, హిందువుల దేవుళ్ళు అంటే ఈయన ఆకర్షితుడయ్యేవాడు. ఈ యొక్క బ్రాహ్మణ వంశానికి చెందిన ఒక ఆవిడకి ఈయనంటే చాలా వాత్సల్యం చూపేదంటండి. మనమేంటి, ఏదైనా ఒక పండగొచ్చింది అంటే మనం ఏం చేసుకుంటామండి, హిందువులందరూ కూడా స్వీట్సే కదా ముందు వండుకునేది. అలా ఆవిడ వండిన స్వీట్లు ఈ యొక్క శ్రీ ఎం గారికి తినిపించటానికి ఆవిడెప్పుడు ఇష్టపడుతూ ఉండేదంట. కానీ వీళ్ళ అమ్మమ్మ మాత్రం వాటిని తినవద్దు అని చెప్పేదంటండి. కానీ వీళ్ళు మరి ముస్లిమ్స్ కదా! వీళ్ళకి రంజాను, బక్రీదు పండగలుంటాయి గదండీ! అవి వచ్చినప్పుడు వీళ్ళొక మాంసంతో ఒక బిర్యానీ చేసుకుంటారు గదా! ఆ బిర్యానీ కోసం ఏ ఇరుగు పొరుగు హిందువులైతే ఉన్నారో వాళ్ళందరూ దాన్ని స్వీకరించటానికి ఎదురు చూసేవారంటండి. ఈయనకి మాత్రం లేత అరిటాకుల మీద వడ్డించే సాంప్రదాయపు మలయాళీ శాకాహారమన్నా, అలాగే ఇడ్లీ సాంబారమన్నా చాలా ఇష్టపడేవారంట ఈయన. ఈయన యొక్క ఇరుగు పొరుగు ఇళ్లల్లో చిన్న చిన్న దేవుడి గదుల్లో జరిగే పూజలుంటాయి గదా! అవి దేవుళ్ళ బొమ్మలను, చిత్రాలను మినహాయించండండి, హిందూ భక్తియుత పద్ధతులతో ఈయనకి ఏర్పడ్డ మొట్టమొదటి పెద్ద సంబంధం ఏంటి అంటే, ఒక ఆదివారం నాటి పొద్దున్నంటండి, వాళ్ళ ఇంటి ముందున్న రోడ్డు మీద అకస్మాత్తుగా ఒక కీర్తన మండలితో కలిగిందంటండి ఈయనక. ఎప్పుడు అంటే, హిందూ మత భక్తియుత పద్ధతులున్నాయి. వాటితో సంబంధం. ఎలా అంటే, ఈయన వంటింట్లో కూర్చునంటండి, ఏదో ఒక
అంటే ఒక ఎలక్ట్రానిక్ ఆట వస్తువుని తీసుకొని అది ఎలా పనిచేస్తుందో చూద్దామనంటండి దాని భాగాలన్నీ విడదీసి తిరిగి అమర్చడానికి ప్రయత్నిస్తూ విఫలమవుతున్నాడంట. అంటే ఒక ఆర్డర్‌లో దాన్ని అమర్చడానికి ఈయనకి అవ్వట్లేదంటండి. అప్పుడు ఎవరో ఒక ఆత్మోద్దీపకమైన ఒక స్పందన ధ్వని, దానితో శృతి కలిపిన మధుర తాళ ధ్వనులు ఆయన యొక్క మనసుని పూర్తిగా వశం చేసుకున్నాయంటండి. అదేంటి అంటే ఆ స్పందన ధ్వని రిధిం వదిష్యామి అని ఒక పదమనమాట. ఈయన యొక్క శరీరం ఎలా ఉంది అంటే నగ్నంగా ఉందంట. పై బాడీ అంటే కింద ఈయన నిక్కర్ ధరించి ఉన్నారంటండి. అప్పటికప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క ధ్వని ఈయన యొక్క చెవిలో పడిందో వెంటనే ఆ ఆట వస్తువుని అక్కడే విసిరేసి ఆయన హృదయం అంటండి వేగంగా కొట్టుకుంటుంటే అలాగే గేటు దగ్గరికి వీధి గేట్‌లోకి పరిగెత్తుకెళ్ళాడంటండి. అక్కడ ఈయనకి ఒక వింతైన దృశ్యం కనబడిందంట. రోడ్డు మీద ఏంటి అంటే నలుగురు మధ్య వయస్కులైన మగవాళ్ళు పాడుతూ నాట్యం చేస్తున్నారు. ఒకడు తప్పించి తత్తిమ అందరూ అంటే ఒక్కళ్ళు తప్పించి మిగతా ఉన్న అందరూ కూడా మొలల చుట్టూ పసుపచ్చని గోచీలు చుట్టుపెట్టుకుని ఉన్నారు. ఆ ఒక్కడు అటూ ఇటూ ఊగే గెడ్డంతోనూ, పొడుగాటి జుట్టుతోనూ, మెడ చుట్టూ స్వచ్ఛమైన తెల్ల పూలదండతోనూ పొడుగ్గా, అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. ఫ్రెండ్స్ ఒక్కసారి ఊహించుకోండి. అక్కడ దృశ్యం ఎలా ఉంది అంటే, ఈయన కంటబడిన దృశ్యం నలుగురు మధ్య వయస్కు వాళ్ళు ఉన్నారంటండి. వాళ్ళేం జేస్తున్నారు, పాడుతూ నాట్యం జేస్తున్నారంట. అందుట్లో ఒక్కతను తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా మొలల చుట్టూ పసుపచ్చని గోచీలు చుట్టుపెట్టుకొని ఉన్నారంటండి. ఆ ఒక్కడు మాత్రం ఎలా ఉన్నాడు అంటే, అటు ఇటు ఊగే గెడ్డంతో, అలాగే పొడుగాడి జుట్టుతోనూ, మెడ చుట్టూనంటండి స్వచ్ఛమైన తెల్ల పూలదండతోనూ, పొడగ్గా, అందంగా, ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాడంటండి. అతను ఒక సన్నపాటి జేగురు గుడ్డ గోచి పెట్టుకున్నాడు. ఆ గుడ్డ అతని జననేంద్రియాన్ని మాత్రం ఆచ్ఛాదించింది. అది అతను పూర్తిగా గుడ్డలు విప్పుకున్న వాడి కిందే లెక్క. అతనేంటి అంటే ఒక గోచి గుడ్డ మాత్రమే పెట్టుకున్నాడంటండి. అది లేకుంటే అతను పూర్తిగా బట్టలు విప్పుకున్న వాడి కిందే ఉంటాడు అని ఇక్కడ శ్రీ అమ్మగారు చెప్తున్నారనమాట. ఆ నలుగురు చెప్పుల్లేని వాళ్ళే. ఒకడి మెడ నుంచి మధ్యలో వేళ్లాడుతుంది. దీన్ని అతను కళ్ళు మూసుకుని 2 చేతులతోనూ వాయిస్తున్నాడు. అలా వాయిస్తూ అప్పుడప్పుడు హర్షోద్రేకంతో నవ్వుతూ ఉన్నాడు. మరొకడు చిన్న తాళాల జంటను మోగించడంలో పూర్తిగా నిమగ్నునైనట్టు కనిపించాడు. తాళాలను మోగిస్తూ అతను తన తలను ఆ పక్కకు, ఈ పక్కకు ఊపుతున్నాడు. మూడోవాడు ఇంటింటికి వెళ్ళి పండ్లు, కూరగాయలు, బియ్యము తీసుకుంటున్నాడు. వాళ్ళ గేట్ల దగ్గర నిలుచుని కొంతమంది మా ఇరుగు పొరుగు వాళ్ళు చాలా గౌరవం చూపుతూ ఇస్తూ ఉన్న డబ్బును కూడా అతను అప్పుడప్పుడు తీసుకుంటున్నాడు. ఈయన చూసిన దృశ్యం ఏంటి అంటే, వాళ్ళ నలుగురికి చెప్పులనేవి లేవంటండి. అంతేగాకుండా ఒకడి మెడలో మద్దెలున్నాయంట. ఆ మద్దెలు వేలాడేసుకొని అతను వాయిస్తూ ఉన్నాడంట. అలా వాయించేటప్పుడు ఎంతో హర్షోద్రేకము అలాగా నవ్వుకుంటున్నాడంటండి. అంటే హర్షించదగిన నవ్వు అని అర్థమనమాట. హర్ష ఉద్రేకము, హర్ష ప్లస్ ఉద్రేకం అనమాట. హర్షోద్రేకము అంటారనమాట. అంటే అక్కడ మనం హర్షించదగిన నవ్వుని అతను నవ్వుతున్నాడు. అంతేగప్ప ఒక పిచ్చిగా ఉన్మాద స్థితిలో ఉన్న నవ్వు కాదని అర్థమనమాట. ఇంకొకడేం జేస్తున్నాడంట, చిన్న తాళాల జంటను మోగించటంలో తను పూర్తిగా నిమగ్నమై ఉన్నాడంటండి. అతను అలా వాయిస్తూ కూడా తన తలని ఆ పక్కకి, ఈ పక్కకి కూడా ఊపుతున్నాడంట. ఇంకో మూడో వాడున్నాడు గదా! అతనేం జేస్తున్నాడు, ఇంటింటికి వెళ్ళి పండ్లిచ్చినా, కూరగాయలిచ్చినా, బియ్యమిచ్చినా, అలాగే వాళ్ళు డబ్బులిచ్చినా కూడా తను తీసుకుంటున్నాడంటండి. ఇక నాలుగో ఆయన మంచి పొడగరి, అందమైన గెడ్డమున్నవాడు. ఆ సమూహానికి నాయకుడిలాగా ఉన్నాడంట. సుందర మృదంగ స్పందన ధ్వనితోనూ, కంచు తాళాల లయబద్ధమైన నాదాలతోనూ శృతి కలుపుతూ, అతను ఆ సామూహిక గానాన్ని నడుపుతూ, కళ్ళు మూసుకుని, కన్నీళ్లు చెక్కిళ్ళ మీద కారుతుండగా,
నాట్యం చేస్తూ హరే రామ హరే రామ అని పాడుతున్నాడు. అతను ఒక రకమైన అర్ధచేతనత్వ స్థితిలో ఉన్నాడు. నాకు అగుపడిన కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళు అతడి దగ్గరగా పోయి అతని పాదాల మీద సాగిలపడుతున్నారు. ఒక విచిత్రమైన ఆనందం నా గుండెను నింపింది. నేను కూడా నవ్వటం ప్రారంభించానని నాకు గుర్తుకొస్తుంది. అప్పుడు నేను లోపలికి అంటే మా ఇంట్లోకి పరిగెత్తి ఎంతో ఇప్పుడు నేను గుర్తు తెచ్చుకోలేను కానీ, ఒక నాణాన్ని తీసుకుని గేటు దగ్గరికి తిరిగి పరిగెత్తి, రోడ్డు దాటి నడిచి, జోలె చేత పట్టుకున్న ఆ సంగ్రామకుడి చిన్న సంచిలో వేశాను. నన్ను పిలుస్తూ ఉన్న మా అమ్మమ్మ పిలుపు అప్పుడు నాకు వినిపించింది. నేనేదో చెయ్యకూడని మహా అపరాధం చేశానేమో అన్న బెరుకుతో ఇంట్లోకి పరిగెడుతూ వెనక్కి చూశాను. దాదాపు నగ్నంగా వీధిలో నాట్యం చేస్తూ ఉన్న ఆ చిత్రమైన మనిషిని చివరిసారిగా చూద్దామని. ఈయనకేదో గుర్తొచ్చిందంటండి. చక్కగా నవ్వుకుంటూ ఉన్నాడంట. అలాగే ఇంట్లోకి పరిగెట్టుకు వెళ్ళి ఎంతో గుర్తులేదు గానీ, ఒక నాణెం మాత్రం తీసుకొచ్చి ఇతను కూడా వాళ్ళకి డొనేట్ చేశాడు. దానం చేశాడన్నమాట. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ పిలుస్తూ ఉందంట. ఆ పిలుపు వినిపించాక నేనేదో అపరాధం చేసేసానేమో అన్న భయం మాత్రం ఈయనకి పట్టుకుందంటండి. ఆ బెరుకుతోనే ఇంట్లోకి పరిగెడుతూ ఒక్కసారి ఆహ్, వెనక్కి తిరిగి చూసాడంటండి. ఎందుకంటే ఎవరైతే ఉన్నాడో ఒక విచిత్రమైన మనిషి అతన్ని చివరిసారిగా చూద్దామంట. అతను కళ్ళు తెరుచుకున్నాయంటండి. ఈయన ఎప్పుడైతే ఇంట్లోకి వెళుతూ ఎనక్కి తిరిగి ఆయన్ని చూద్దామని ఎప్పుడైతే ఎనక్కి తిరిగాడో ఇంట్లోకి వెళుతూ ఆయనప్పుడు కళ్ళు తెరుచుకున్నప్పుడు శ్రీ అమ్మగారి కళ్ళు, అలాగే ఆ యొక్క మహాపురుషుడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క కళ్ళు కూడా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయంటండి. అంటే వీళ్ళ చూపులు కలిసాయంట అలా కొద్దిసేపు. ఆ సంకీర్తన బృందం ముందుకు సాగింది. ఆ సంగీతం నెమ్మదిగా సద్దుమణిగింది. ఓ వింతైన నిశ్శబ్దం దాని స్థానాన నిలిచింది. నేను చేసిన దాన్ని మా అమ్మమ్మ ఒప్పుకోలేదు. కానీ చిన్నపాటి మతపరమైన సలహానిచ్చి నన్ను వదిలేసింది. నేనున్న చోటు నుంచి అనతి దూరంలో ఉన్న ఒక ఆశ్రమంలో ఉన్న స్వామి అభేదానందులే నేను చూసిన హర్షావేశితుడైన మనిషి అని నాకు చాలా ఏళ్ల తర్వాత తెలిసింది. ఈయన ఎవరు అన్న విషయము ఈయన అభేదానంద స్వామి అంటండి. అలా ఊళ్ళోకి వచ్చి వెళ్ళిన స్వామి. ఆయన ఎవరు అన్నది ఈయనకి ఆయనని మళ్ళీ ఒకసారి కలుసుకున్నప్పుడు ఆయన ఆశ్రమంలో కలుసుకున్నప్పుడు తెలిసిందంటండి ఆ రోజున. కాలేజీ విద్యార్థిగా ఆయనతో నాకు చాలా ఉల్లాసకరమైన సమావేశాలే జరిగాయి. కానీ వీటి గురించి మరికొంత తరువాత చెప్తాను అని చెప్తున్నారు. మా అమ్మగారి మేనమామ మంచి ఉత్సాహవంతుడైన ఫోటోగ్రాఫర్. సుమారు ఆ సమయంలోనే ఆయన తూర్పు కోట లోపల జరుగుతూ ఉన్న అరటి ఉత్సవం చూడటానికి నన్ను తీసుకువెళ్ళాడు. ఆ పురాతన దుర్గాన్ని మహారాజులు తమ కులదేవతైన అనంత పద్మనాభ స్వామి మహాదేవాలయానికి దగ్గరగా కట్టారు. నేను ముందు చెప్పినట్లు త్రివేంద్రం సిటీకి మూలనామం తిరువనంతపురం. ఎవరి బొడ్డు నుంచి పద్మం ఉద్భవించిందో అని వర్ణితుడయ్యే దేవుడి పేరు నుంచే ఈ ఊరి పేరు పుట్టింది. ప్రతి ఏడాది ఈ గుడి ప్రాకారాన్ని గొలుసుకట్టులాగా అల్లిన పువ్వులు, ఆకులు, దీపాలతో అలంకరిస్తారు. అన్ని హిందూ దేవతల బొమ్మలు, రంగురంగుల బట్టలు, విభూషణాలతో మనిషి పరిమాణంలోనో, అంతకన్నా పెద్దగానో ప్రదర్శితమై ఉంటాయి. ఆ పురాతన దేవాలయం తాలూకు గోపుర శిఖరాలను చూస్తూ ఉంటే నా బొడ్డులో ఏదో కదులుతూ ఉన్నట్లు అనిపించింది. దగ్గరగా 6 ఏళ్ల వయసులో ఉన్న నాకు ఆలయం లోపల ఏముందో అన్నది తెలియకపోయినా, గుళ్ళోకి వెళ్ళాలన్న అపరాని కోరిక నన్ను చుట్టుముట్టింది. మా అమ్మ, మేనమామ,
మనం హిందూ మతస్థులం కాదు కాబట్టి మనల్ని లోపలికి వెళ్ళనియ్యరు అని అన్నారు. హిందువులు కాని వాళ్ళకు ప్రవేశం లేదు అని మలయాళంలోనూ, ఇంగ్లీషులోనూ తెల్లని పెయింట్‌తో రాసి ఉన్న బోర్డును ఆయన స్పష్టంగా చూపించినట్టు నాకు జ్ఞాపకముంది. ఒకే రకమైన మనుషులున్న ఆ 2 సమాజాల మధ్య ఆ తేడా నన్ను పూర్తిగా తికమక పెట్టింది. ఆ సమయంలో ఓటమిని అంగీకరించి వెనుదిరగడం తప్పించి మరో గతి లేదు నాకు. కాలక్రమేణా నేను పెరుగుతున్న కొద్దీ మతోన్మాదుల మతం పేరిట మనుషుల మధ్య తెచ్చిపెట్టిన భయంకరమైన జాతి భేదాలను చూడగలనని అప్పుడు నాకెలాగా తెలియగలదు? నన్ను బుజ్జగించటానికి మా అమ్మ, మేనమామ కొన్ని పెప్పర్‌మింట్లు తెచ్చి ఇచ్చాడు. 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రీయ సచివాలయ భవనం తాలూకు దక్షిణం గేటు దగ్గరకు తీసుకెళ్ళాడు. అక్కడ ద్వారానికి మరీ దూరం కాని చోట తెల్ల జుట్టుతోనూ, గెడ్డం మీసం తీయని అందమైన ముఖంతోనూ ఒక మాదిరిగా బొద్దుగా ఉన్న మనిషి ఒక మంచం మీద పడుకొని ఉన్నాడు. అతనికి శరీరంపై పైభాగం మీద బట్టలేవీ లేవు. కింది భాగం మాత్రం కేరళ ముండుతో ఆచ్ఛాదితమై ఉంది. అతను నాతో చాలా మృదువుగా మాట్లాడి, చేతులు కలిపి నాకో స్వీటు ఇచ్చాడు. నేను ఎర్రని నిక్కర్లు తొడుక్కుని ఉండడం చూసి సంతోషంగా ఉందన్నాడు. ఆ తరువాత తెలిసింది అతను బాగా అనుభవం ఉన్న కమ్యూనిస్టు నేత ఏకే గోపాలన్ అని. అప్పుడతని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడట. మా అమ్మ మేనమామ వామపక్షవాదుల వైపు మొగ్గుదల ఉన్నవాడు. అతను బాగా గౌరవించే ఆ కమ్యూనిస్టు నేతను చూడటానికే నన్నక్కడికి తీసుకుని వెళ్ళాడు. బహుశా ఆ గోపాలన్ మెత్తటి చూపులో గాని, మృదువైన స్పర్శలో గాని ఏదో గారడీ ఉందనుకుంటాను. అది నా కాలేజీ రోజుల్లో కార్ల్ మార్క్స్ 'డాస్ కాపిటల్' వైపు నన్ను ఆకర్షించింది. అంటే కార్ల్ మార్క్స్ అని ఒక కమ్యూనిస్టు జర్నలిస్ట్ ఉండేవారండి. అతను రాసిన పుస్తకం అన్నమాట. 'దాస్ క్యాపిటల్' అని. ఆ పుస్తకం వైపు శ్రీ అమ్మ గారిని ఆకర్షించింది అని చెప్తున్నారు. ఓం గురుభ్యో నమః! ఈ ప్రయాణం కొనసాగిద్దాం. మిగతాది రేపటి క్లాస్‌లో తెలుసుకుందామండి. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నన్ను మీరు సపోర్ట్ ఇస్తూ ఇంకా నేను ఇలాంటి వీడియోస్ పెట్టడానికి మీ యొక్క సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. థాంక్ యూ. జై గురుదత్త.